నేను మాట్లాడిన దానికి నేను కట్టుబడి ఉన్నా, నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. పారిపోయే లక్షణం కానీ పౌరుషం లేని కాదు. నా పౌరుషం ఇది వాళ్ళకి తర్వాత చెప్తా. క్వశ్చన్ ఇక్కడ వీళ్లకు లెటర్స్ రాస్తున్నాం, దీనికి సమాధానం జవాబు ఏమని చెప్పండి. కేటీఆర్ను హరీష్ రావును లెక్కలు మొత్తం దీనిలో ఉన్నాయి, దీనికి సమాధానం రాతపూర్వకంగా సమాధానం ఏమని చెప్పండి. హరీష్ రావు, కేటీఆర్ అండ్ కేసీఆర్. మీకు వీటిని వాట్సాప్ ద్వారా, సీల్డ్ కవర్లో పోస్ట్ ద్వారా, ప్లస్ మీ మెయిల్ అడ్రస్ నాకు వాట్సాప్ పెట్టండి. ఇప్పుడు నా వాట్సాప్ నుంచి, నా ఫోన్ నుంచే మీకు వాట్సాప్ చేస్తే వీటిని ఫోటోలు తీసి మీరు వీటికి సమాధానం చెప్పి సంతకం చేసి సమాధానం పెట్టండి. మీ వాట్సాప్ ద్వారా నాకు పెట్టండి. నేను చెప్పింది అబద్ధమైతే నేను దానికి సిద్ధంగా ఉన్నా. మీరు చెప్పింది నిజమనేది కూడా మీరు రుజువు చేయగలిగితే మరి మీరేం చేస్తారు. నేను చెప్పిన నేను రాజీనామా చేస్తా, మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి నేను ఇచ్చిన లెటర్లో ఉన్నది ఒక్క అంశం అబద్ధమైనా కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా, ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి చెప్పిన. మీరేం చేస్తారు. సపోజ్ మీరు చెప్పింది అబద్ధమైతే మీరు జవాబు రాతపూర్వకంగా ఇవ్వండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నా వాట్సాప్ ద్వారా మీకు పంపిస్తా, సీల్డ్ కవర్ ద్వారా పోస్ట్, రిజిస్టర్ పోస్ట్ పంపిస్తా. అటుగే కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావు మీరు కూడా మీరు చెప్పేటువంటి ఊకదంపుడు ఉపన్యాసాలు మానేసి మీరు సమాధానం చెప్పండి స్పష్టంగా చెప్తా ఉన్నా. నిన్న కూడా నేను స్పష్టంగా చెప్పిన ఆ అంకెలు కూడా మీ పత్రికలు వచ్చినాయి. దీన్ని కూడా మీకు పంపించి ఏర్పాటు చేస్తా టోటల్గా. అంటే మీరు ఏదో మాట్లాడేసి అసలు దానికి జవాబు చెప్పకుండా మీరు ఏం చేస్తున్నారు. ఇప్పుడు మీకు వినిపించిన 3,50,000 కోట్లని కేటీఆర్ అంటాడు, 4 లక్షల కోట్లని హరీష్ రావు అంటాడు, ఎవరైనా మాట్లాడాడు. మిగిలిన లోన్లు డిసెంబర్ 3 నాడు దిగిపోయే నాటికి రాష్ట్రం మీద ఉన్న మేము తీసుకొచ్చిన నిధుల కూర్పు మొత్తం కలిపితే కేవలం 3,17,015 కోట్లు మాత్రమే. కేవలం 3,17,015 కోట్లు మాత్రమే. అధ్యక్ష, మేము చేసిన నికర 3,85,340 కోట్లు మాత్రమే. 3,85,340 కోట్లు మాత్రమే. మా 10 ఏళ్ల పాలనలో తెచ్చిన అప్పు 4,26,499 కోట్లు. 4,26,499 కోట్లు. 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో జరిగిన మొత్తం అప్పు కేవలం 4,17,496 మాత్రమే. 4,17,496 మాత్రమే. అంటే సరే, కేటీఆర్ 3,50,000 కోట్లు పెరుగుబడి చెప్పిండు, హరీష్ రావు 4 లక్షల చిల్లర చెప్పిండు. దీనికి మీరు కట్టుబడి ఉన్నారా? నేను చెప్పిన దానికి నేను కట్టుబడి ఉన్నా, నేను రాజీనామా సిద్ధం ఉన్నా. మరి మీరు ఒకటి స్పష్టంగా మొత్తం 8 ఇప్పుడు అప్పులు బకాయిలు మొత్తం కలిపి 8,21,000 కోట్లు. అప్పులే గ్యారెంటీ అంటే 4 రకాలు. ప్రభుత్వం తెచ్చిన అప్పు ఎఫ్ఆర్బిఎం 3,89,000 కోట్లు, గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ ద్వారా తెచ్చిన అప్పు 1,27,000 కోట్లు, గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రేజ్డ్ బై ఎస్పీవీస్ అండ్ సర్వీస్ బై దెమ్ అది 95,000 కోట్లు, నాన్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ పెయిడ్ బై కార్పొరేట్ ఇవే 6,70,000 కోట్లు ఉంది. ఇది కాకుండా విద్యుత్ సంస్థలది 1,09,000 కోట్లు. మొత్తం కలిపి అప్పులు వాళ్ళు వదిలిపెట్టిపోయిన బకాయిలు కలిపి నాకున్న సమాచారం ఇది ఆ గవర్నమెంట్ అధికారిక లెక్కలు. ఇది 8,21,650 కోట్లు ఉంది. ఇది నేను ఇచ్చింది తప్పని రుజువు చేస్తే ఒకటి నేను సిద్ధంగా ఉన్నా. రెండవది, మిగతా అప్పులు మేము తేలేదు, కార్పొరేషన్ తెచ్చినాయి అంటున్నారు. సో కార్పొరేషన్ తెచ్చిందంటే ఏ కార్పొరేషన్ తెచ్చింది? కాళేశ్వరం కార్పొరేషను, దానిలో పాలమూరు ప్రాజెక్టు, కాలపూడి అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు, అట్లాగే మిషన్ భగీరథ మంచినీళ్ళ కోసం తెచ్చినవి. ఇవి అప్పులు కావు, మేము తేలేదు అంటున్నారు. దీనికి మీరు తేకపోతే దీనికి మీరు
మీరు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మీరు అప్పులు తెకపోతే మరి ప్రభుత్వ ఖజానా నుంచి కొంత వడ్డీలు కొంత కంతులు మీరు ఎందుకు కట్టినరు? మీరు అప్పులు తెకపోతే మీరు అలా బుకాయిస్తూ ఉన్నారు కదా. దీనికి మరి నేను స్పష్టంగా నిన్న చెప్పిన ప్రతి సందర్భం చెప్పిన అసెంబ్లీ కూడా మాట్లాడినా. మరి ఈ యొక్క మీరు ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరమైన పాలమూరు ప్రాజెక్టు అయినా ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులు తెచ్చినప్పుడు రైతులతో కట్టిస్తారా? కార్పొరేషన్ ఏమి ఇచ్చిండ్రు? మీకు గ్యారంటీ ఏమి ఇచ్చిండ్రు? కార్పొరేషన్ ఆదాయం ద్వారా చేస్తామని. కార్పొరేషన్ ఆదాయం ఇదే కదా, వ్యవసాయం ద్వారా మాకు ఇంత కట్టిస్తామని రాసిండ్రు, అగ్రిమెంట్ చేసిండ్రు. మరి రైతులతో కట్టిస్తామని చెప్పండి. మిషన్ భగీరథ తెచ్చినప్పుడు మేము తేలేదు, మిషన్ భగీరథ మళ్ళీ మిషన్ భగీరథ తెచ్చినప్పుడు ఎవరు కట్టాలి అంటే మంచినీళ్ళు తాగుతున్న ప్రజలు కట్టాలా? సో వీటికి అందుకే కేసీఆర్ తోటి సరే పోని అసెంబ్లీకి రమ్మంటే రాలేదు కేసీఆర్, పోని ప్రెస్ వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ ఎక్కడో పెట్టినప్పుడు బహిరంగ సభలు పెట్టి బయటకు పోయిండు కదా, పోనీ ప్రెస్ వాళ్ళకు పెట్టి ప్రెస్ మీట్లు చెప్పండి, ఇవాళ చెప్పండి. పోనీ నేను ఈరోజు కూడా నేను రమ్మంటే ఈరోజు కూడా మీరు సిద్ధమంటే అదేది మన ప్రెస్ క్లబ్కు సోమాజిగూడ ప్రెస్ క్లబా సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తా. నేను కట్టుబడి ఉన్నా. ఎందుకు అంటున్నా? టైం చెప్పంటే 4 గంటలుగా పోనీ 5 గంటలకు ఫైన్, 5ంటికి నేను వస్తా. మీరు దీనికి మీరు ముందు చెప్పాలి. ఏమని చెప్పాలి? 5 గంటలకు మేము వస్తున్నామని చెప్పండి. నేను రుజువు చేస్తే మీరేం చేస్తారు? నేను రుజువు చేయలేకపోతే నేను రాజీనామా చేస్తాను. మీరేం చేస్తారో చెప్పండి. మీరు రాజీనామాలు చేస్తారా? ఎమ్మెల్యే పదవులకు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా? కేసీఆర్ పార్టీని రద్దు చేస్తాడా? నేను ఎందుకు ఇంత నిక్కచ్చిగా మాట్లాడుతూ ఉన్నా? మీరే ఎంట్రీ వాళ్ళు అసెంబ్లీ ఏం మాట్లాడింది దీనికి సమాధానం రాసుకొని తీసుకొని రండి. మీరు ప్రెస్ క్లబ్ కాడికి రండి. నేను రాజీనామా సిద్ధంగా ఉన్నా. మీరేం చేస్తారో చెప్పాలి కదా. పౌరుషం ఉందా, రోషం ఉందా, సిగ్గుందా, శర ఉందా, చీము రక్తం అని మాట్లాడారు. మిస్టర్ హరీష్ రావు, కేటీఆర్ ఇవాళ ఇది మాట్లాడుతున్నారు. మరి ఆనాడు పాలమూరు పౌరుషం, రోషం, చీము రక్తం ఉంది కాబట్టే ఇచ్చిన మాట కడుపడి 3.5 సంవత్సరాల మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన. ఆనాడు మీరిప్పుడు గొప్పగా చెప్పుకునేటువంటి మీ కుడి భుజాలు ఎడమ భుజాలు, రైట్ హ్యాండు లెఫ్ట్ హ్యాండ్ అని మాట్లాడుకున్నారు జిల్లా నాయకులు. ఒక్క సీటు లేకుండే, ఒక ఎమ్మెల్యే సీటు లేకుండే, ఒక ఎంపీ సీట్ లేదు, ఒక ఎంపీటీసీ లేడు, ఒక జడ్పీటీసీ లేకుండే. నేను ఆనాడు రాజీనామా చేసిన తర్వాత జిల్లాల పాదయాత్ర వేసి మీరు అధికారంలో బీఆర్ఎస్ అధికారం రావడానికి పాలమూరులో 7 సీట్లు వచ్చినాయి. మీరు గెలిచింది ఎన్ని సీట్లు? 63, 3 సీట్లు ఎక్కువ వచ్చినాయి. దాని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం ఉండింది. మీరు ఇప్పుడు నా చరిత్ర తెలుసుకోండి. నా చరిత్ర తెలుసుకోండి. నేను ఏదో ఆషామాషిగా మీ దగ్గర పూటకో మాట అబద్ధాలు మాట్లాడి వ్యవహారం చేసుకోవడానికి కాదు. నేను మాట మాట్లాడంటే దానికి కట్టుబడి ఉంటా. ఇప్పటిదాకా ఉన్నా, రేపుడు ఉంటా, ఇప్పుడు ఉంటా, రేపుడు ఉంటా. ఎనీ ఇష్యూ